హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 10th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక వ్యక్తి పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు? తను ఏ దేశానికి చెందినవారు? ఇతను ఎవరి స్థానాన్ని భర్తీ చేయనున్నారు? సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కోకి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ యునెస్కో. యునెస్కోకి సంబంధించి ఇటీవల మనం చాలా అంశాలు డిస్కస్ చేశాము, వాటన్నిటి గురించి చూడండి. అలాంటి యునెస్కోకి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్గా లేదా యునెస్కోకి నూతన చీఫ్గా ఒక వ్యక్తి ఎన్నికవడం జరిగింది. తన పేరేంటి అని అడిగాను. తన పేరు ఖాలిద్ ఎల్ ఎనానీ. ఖాలిద్ ఎల్ ఎనానీ. ఖాలిద్ ఎల్ ఎనానీ. తను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. మరి ఎవరి స్థానంలో తను ఎన్నికవడం జరిగింది నూతన డైరెక్టర్ జనరల్గా అంటే ఆడ్రే అజూలే. తను ఏ దేశానికి చెందిన వారంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆడ్రే అజూలే గారు ఇప్పటి వరకు యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తించారు. మరి తన స్థానంలో ఇటీవల జరిగిన ఎన్నికలో డైరెక్టర్ జనరల్గా ఖాలిద్ ఎల్ ఎనానీ గారు ఎన్నికవడం జరిగింది. తను ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ 4 years కూడా యునెస్కోకి తానే డైరెక్టర్ జనరల్గా ఉండబోతున్నారు. ఎవరు? ఖాలిద్ ఎల్ ఎనానీ. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి టాపిక్స్ని మనం నేర్చుకునేటప్పుడు, పోటీ పరీక్షల కోణంలో చూసేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ చూడండి. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థకి సంబంధించి ఒక చీఫ్ లేదా డైరెక్టర్ జనరల్ అనే ఒక పర్సన్ పేరుని చూసినప్పుడు వారు ఏ దేశానికి చెందిన వారు, ఆ పాయింట్ని కూడా చూడండి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న ఆంటోనియో గ్యుటెరస్, తను ఏ దేశానికి చెందినవారు? పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఇంకోటి చెప్తాను, దాదాపు 130 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ అనేవారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. క్రిస్టీ కోవెంట్రీ. తను ఏ దేశానికి చెందినవారు అంటారు? జింబాబ్వే దేశానికి చెందినవారు. సో ఒక పర్సన్ గురించి చూస్తున్నప్పుడు ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలకి సంబంధించి ఎవరైతే నూతనంగా ఎన్నికవుతున్నారో వారికి సంబంధించి వాళ్ళ దేశం ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటిపైన కూడా క్వశ్చనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఇది సమాధానం. అండ్ యునెస్కోకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధను చూపండి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, యునెస్కోకి సంబంధించి ఇటీవల కాలంలో మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి వార్తల్లో చూసాము. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ప్యారిస్లో జరిగింది, 47th అని దాని గురించి చూసాము. ఇటీవల కాలంలో మన భారతదేశానికి సంబంధించి యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనేది ఈ సంవత్సరంలో 3 సార్లు వార్తల్లోకి వచ్చింది. దాదాపు 14 ప్రాంతాలు చూడండి. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ లాస్ట్ 1 monthలోనే యునెస్కోకి సంబంధించి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ని కూడా చూసాము. అందులో భారతదేశం నుండి 13వ అంశం రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డిజర్ట్, దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మనం యునెస్కోకి సంబంధించి డిస్కస్ చేసాము. మరి అలాంటి యునెస్కో 1945 November 16th రోజున ఏర్పాటైంది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది. సో ఇలా ఏదైనా ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూడండి. ఓకేనా? పోటీ పరీక్షల్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ప్రశ్నపత్రం చూస్తేనే మనం రియలైజ్ అవుతున్నాము. కాబట్టి ముందు జాగ్రత్త పడండి. ఓకేనా?
సో ఇది ఈ ప్రశ్నకి సమాధానం. ఖాలిద్ ఎల్ ఎనానీ. సో ఖాలిద్ ఎల్ ఎనానీ రీసెంట్గా యునెస్కోకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎన్నికవడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. తను ఏ దేశం అంటే ఈజిప్ట్. ఓకేనా. సో ఇదంతా కూడా మనం రీసెంట్గా డిస్కస్ చేసాము. ఎవరి స్థానంలో ఎన్నికవడం జరిగింది, ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకేనా, సరిపోతుంది. రైట్. యునెస్కోలో ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని అంటే 194. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ నోబెల్, ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్కి సంబంధించి. మనం దాదాపు ప్రతిరోజు కూడా నోబెల్కి సంబంధించి ఈ వారం మొత్తం కూడా వార్తల్లో చూస్తామని చెప్పేసి October 6th నుండి చెప్తున్నాను మీకు. October 6th 2025 రోజున నోబెల్ ఇన్ మెడిసిన్ 2025 ఇయర్కి గాను 3 శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారని చెప్పేసి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా చదవాల్సిన ముఖ్యమైన అంశాల్లో నోబెల్. అసలు నోబెల్ పురస్కారాలపైన క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నోబెల్ లిటరేచర్, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతగా హంగేరీ దేశానికి చెందిన ఒక రచయిత వార్తల్లోకి వచ్చాడు. తన పేరేంటో తెలుసుకునే ముందు నోబెల్ పురస్కారానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాము. సో నోబెల్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. తను స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. నోబెల్ అనే ఒక వ్యక్తి ఒక గొప్ప శాస్త్రవేత్త, డైనమైట్ సృష్టికర్త, చాలా పేటెంట్స్ కలిగి ఉన్న వ్యక్తి. అండ్ ఎట్ ద సేమ్ టైం హీఈస్ ఎ ఫిలాంథ్రోపిస్ట్, మానవతావాది అంటాము. అలాంటి నోబెల్ గారి జ్ఞాపకార్థం 1901 సంవత్సరంలో ప్రపంచ ప్రతిష్టాత్మకంగా ఈరోజు చూస్తున్న నోబెల్ పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో నోబెల్ పురస్కారాలను ఎన్ని రంగాల్లో ఇచ్చేవారంటే 5 రంగాల్లో ఇచ్చేవారు. ఆ 5 రంగాలు ఏంటంటే ఫస్ట్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, సెకండ్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, ఫోర్త్ వచ్చేసి లిటరేచర్ సాహిత్య రంగము, ఫిఫ్త్ వచ్చేసి ఈరోజు మీరు చూసారు, ఫిఫ్త్ వచ్చేసి పీస్ శాంతి రంగము. ఈ 5 రంగాలు గుర్తుంచుకోండి. కానీ ప్రస్తుతం నోబెల్ పురస్కారాన్ని ఎన్ని రంగాల్లో ఇస్తున్నారని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, 6 రంగాలు. మరి చివరిగా ఏ రంగాన్ని జోడించారు, ఏ ఫీల్డ్ని జోడించారంటే 1968 ఇయర్లో ఎకనామిక్స్ని జోడించడం జరిగింది. ఎకనామిక్స్లో నోబెల్. కానీ 1969 నుండి ఇస్తున్నారు, ప్రదానం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నోబెల్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఒక రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించకూడదు. నోబెల్ ఇన్ మెడిసినే తీసుకోండి, ఫిజిక్సే తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, ఏదైనా ఒక రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించి ఇవ్వకూడదు. ఒక్కరికి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సరము మెడిసిన్లో 3కి వచ్చింది, ఫిజిక్స్లో 3కి వచ్చింది, కెమిస్ట్రీలో 3కి వచ్చింది, సాహిత్య రంగంలో 1కి వచ్చింది. ఈ విధంగా సో ఒక రంగంలో 3కి మించకూడదు, 3 కంటే తక్కువ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ సంస్థలకి గనక ఏదైనా ఒక సంస్థకి నోబెల్ పురస్కారం వచ్చింది అని మనం పేపర్లో చూస్తున్నామంటే అది ఏ రంగమై ఉంటుంది అంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, శాంతి రంగం. శాంతి రంగంలో మాత్రమే సంస్థలకి కూడా నోబెల్ పురస్కారాన్ని ఇవ్వవచ్చు. ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్రతికున్న వ్యక్తుల పేర్లను మాత్రమే నోబెల్ పురస్కార ప్రకటన సందర్భంలో ప్రకటిస్తారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు కాదు, గుర్తుంచుకోండి. వీరందరూ కూడా బ్రతికున్న వ్యక్తులే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నోబెల్కి సంబంధించి అనౌన్స్మెంట్ అక్టోబర్ మంత్లో చూస్తున్నాం మనం. October 6th నుండి October 13th వరకు, October 13th వరకు నోబెల్ పురస్కారాల ప్రకటన చూస్తాము. సాటర్డే సండే అంటే రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి హాలిడే ఉంటుంది. మళ్ళీ మండే రోజు ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరో చూస్తాము. అలా నోబెల్ పురస్కారాల ప్రకటన వరుస క్రమం అనేది ఫాలో అవ్వాలి. ఎవ్రీ టైం కూడా అదే ఉంటుంది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మొదటి రోజు నోబెల్ పురస్కారాల మొదటి రోజు మెడిసిన్, తర్వాత ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, 4th డే రోజున లిటరేచర్, నెక్స్ట్ పీస్, ఆ తర్వాత ఎకనామిక్స్. ఇది ఆర్డర్. అండ్ అట్ ద సేమ్ టైం నోబెల్ పురస్కారాలు ప్రకటించే సంస్థల పేర్లు కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకు మెడిసిన్లో నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి పేర్లు ప్రకటన ఎవరు చేస్తారంటే కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ ఉందంటే స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్. నెక్స్ట్ వచ్చేసేసి ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ఎవరు ప్రకటిస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ.
కెమిస్ట్రీలో రాయల్ స్వీడిష్ అకాడమీ, లిటరేచర్లో సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీత పేర్లను ప్రకటించే సంస్థ ఏదంటే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. స్వీడిష్ లిటరేచర్ అకాడమీ ఇవన్నీ కూడా స్టాక్హోమ్లోనే ఉన్నాయి, స్వీడన్. ఆ తర్వాత పీస్ ఉంటుంది కదా, ఇది ఒక్కటి స్పెషల్, శాంతి రంగము. ఇందులో సంస్థల పేర్లను కూడా ప్రకటించవచ్చు. మరి ఇందులో పురస్కార గ్రహీతల పేర్లను ఎంపిక చేసే సంస్థ ఎక్కడ అంటే నార్వేజియన్ పార్లమెంట్ అని గుర్తుంచుకోండి. నార్వే దేశ రాజధాని ఓస్లో నుండి ప్రకటన వస్తుంది. నోబెల్ 6 రంగాల్లో ఇస్తారు కదా, 6లో ఒక్కటి ఆడ్ మ్యాన్ అవుట్ అన్నాం అనుకోండి, పీస్, అదొక్కటి మాత్రం నార్వే నుండి వస్తాయి, మిగతా అన్ని కూడా స్వీడన్ నుండే. ఓకేనా, ఇదొకటి ఇంపార్టెంట్. ఇక లాస్ట్ ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించే సంస్థ ఏదంటే రిక్స్ బ్యాంక్, స్వీడన్ దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఇది. ఇక నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ వచ్చేసి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్. ఇక్కడ క్రోనార్ అనేది స్వీడన్ దేశ కరెన్సీ. ఓకేనా, సరిపోతుంది. ఈ విధంగా చూడండి. సో నోబెల్ పురస్కారాలకు సంబంధించి ఖచ్చితంగా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ సంవత్సరం సాహిత్య రంగానికి సంబంధించి పురస్కార గ్రహీతగా హంగేరియన్ లేదా హంగేరీ దేశానికి చెందిన వ్యక్తి రచయిత లాస్లో క్రాస్నా హోర్కై గుర్తుంచుకోండి. లాస్లో క్రాస్నా హోర్కై తన పేరు, హోర్కై అని గుర్తుంచుకోండి, లేదా లాస్లో హోర్కై అని గుర్తుంచుకోండి. తన పేరుని ప్రకటించడం జరిగింది. పురస్కార గ్రహీతలకు పురస్కారాన్ని మాత్రం డిసెంబర్ 10th నోబెల్ వర్ధంతి రోజున ప్రదానం చేస్తారు. ఎనఫ్. ఓకేనా, ఇక నోబెల్ పురస్కార గ్రహీతలు అందరికీ కూడా ప్రధానోత్సవం అనేది స్టాక్హోమ్లో జరుగుతుంది. ఒక పీస్, నోబెల్ ఇన్ పీస్కి సంబంధించి మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో జరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంటే, రైట్. మరి ఇతని యొక్క రచనలు దేనిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాయి అంటే అస్తిత్వం, ఒంటరితనం, సమాజం మరియు తాత్విక అంశాలను లోతుగా పరిశీలించే విధంగా ఉంటాయంట తన రచనలు. రచయితలకు ఇస్తారు కదా. అండ్ ఆధునిక యూరోపియన్ సాహిత్యంలో అసాధారణమైన తాత్విక కవిత్వం మరియు మానవ సంక్లిష్టతను ప్రతిబింబించినందుకు ప్రదానం చేయడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా, తనని విమర్శకులు, హోర్కేని విమర్శకులు మోడర్న్ కఫ్కా అని పిలుస్తారు. తన రచనల్లో గాఢమైన భావ ప్రకటన, చెప్పాలనుకున్న మాటని చాలా గట్టిగా, అసలు ఎంత ఎఫెక్టివ్గా చెప్తారంటే అదే తన ప్రత్యేకత. సంక్లిష్టమైన వాక్య నిర్మాణం అనేది తన యొక్క రచనల్లో మనం చూసే అంశము, రైట్. సరిపోతుంది. సో నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి లేదా నోబెల్ పైన ఎలా చదవాలంటే పురస్కార గ్రహీతల పేర్లను చూడండి. రంగాల వారీగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ రంగాల వారీగా పేర్లు చూడండి. వ్యక్తుల పేర్లను, సంస్థలు అయితే పీస్లో చూస్తాము. ఆ తర్వాత వారికి సంబంధించిన దేశం, ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన పరిశోధన ఏంటి, ఇవి ప్రైమరీగా చూడాలి. ఇవి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా మారుతూ ఉంటాయి. ఇక అది పోతే మిగతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎప్పుడైనా ఒక విధంగా ఉంటుంది. ఓకేనా, సో పురస్కారాలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకేనా, మనం రేపటి క్లాస్లో నోబెల్ శాంతి పురస్కారానికి సంబంధించి చూద్దాము. ఓకేనా, సో ఇదంతా కూడా బేసిక్ థింగ్స్. ఎప్పుడు ప్రారంభమైంది నోబెల్ పురస్కారాలని మీకు ఒక టాపిక్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, ప్రత్యేకతలు చెప్తున్నాను. ఒక్క మార్కు కూడా కోల్పోకూడదు. 100% మన క్లాసెస్ నుండి ప్రతి టాపిక్ని కూడా నేను కవర్ చేస్తాను. పోటీ పరీక్షలో కూడా మీరు 100% స్కోర్ చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇదే విధంగా చదవండి, ప్రతిరోజు చూడండి, రైట్. ఇక ఎలాగూ ఫస్ట్ మీకు క్వశ్చన్ ఆన్సర్ అనేది ఒక వ్యక్తి పైన చెప్పాను, క్యాలిదెల్ ఎననీ గురించి చెప్పాను. ఆ తర్వాత నోబెల్ పురస్కారం గురించి చెప్పాను, వ్యక్తి. అలా ఫస్ట్ ఈరోజు టాపిక్స్ పురస్కారాలు, వ్యక్తుల గురించి చూసి బేసిక్ టాపిక్స్లోకి వెళ్దాము. సో శాస్త్ర రామానుజన్ పురస్కారం 2025 వార్తలోకి వచ్చింది. శాస్త్ర రామానుజన్ భారతదేశ చరిత్రలో గణితం అంటేనే, మ్యాథమెటిక్స్ అంటేనే గుర్తొచ్చే ఒక వ్యక్తి రామానుజన్ గారు. తన స్మారకార్థం, తన గౌరవార్థం ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే ఒక పురస్కారము శాస్త్ర రామానుజన్ పురస్కారం 2025 వార్తల్లోకి వచ్చింది. మరి పురస్కార గ్రహీత ఎవరు అని అడుగుతారు. ఇక్కడ చూస్తే పురస్కార గ్రహీత పేరుని చూడండి, తను దేనిపైన పరిశోధన చేశారు. ముఖ్యంగా ఇది గణిత రంగంలో ఇచ్చే పురస్కారము. గణిత రంగంలో లేదా గణిత శాస్త్రంలో తన యొక్క ప్రత్యేకత దేనిపైన తను గుర్తింపు పొందాడు, ఎందుకు ఇచ్చారు. మరి పురస్కార గ్రహీతకి ఇచ్చే ప్రైజ్ మనీ ఏంటి
అండ్ ఈ పురస్కారం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ శాస్త్ర రామానుజన్ పురస్కారాన్ని ఎప్పటి నుండి ప్రారంభించడం జరిగింది. ఇటువంటి బేసిక్స్ చూస్తే సరిపోతుంది. ఇక పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాము. సో 2025 సంవత్సరానికి గాను శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా అమెరికాకి చెందిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెందిన అలెగ్జాండర్ స్మిత్ పేరు. పురస్కార గ్రహీత ఎవరు? అలెగ్జాండర్ స్మిత్. సో తను మ్యాథమెటిషియన్. ఆ పురస్కార గ్రహీతకు ఈ పురస్కారంలో భాగంగా శాస్త్ర రామానుజన్ పురస్కారంలో భాగంగా ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే $10,000. మరి తనకు ఎందుకు ఇస్తున్నారు? తను చేసిన పరిశోధన ఏంటి? ఇక్కడ స్మిత్ గారు ఉన్నారు కదా పురస్కార గ్రహీత, తను చేసిన పరిశోధన లేదా మ్యాథమెటిక్స్లో దేనికి సంబంధించి అంటే ఆయన నంబర్ థియరీలో చేసిన విలక్షణ పరిశోధనలకు ముఖ్యంగా కాంబినేటరిక్స్, విశ్లేషణాత్మక సంఖ్యాశాస్త్రం అంటే అనలిటిక్ నంబర్ థియరీ మరియు ప్రాబబిలిటీ థియరీ, ఇటువంటి పద్ధతులకు సంబంధించి తను ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు. అందుకు గాను ఇచ్చారు. మరి ఈ శాస్త్ర రామానుజన్ పురస్కారం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2005 సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, 2005 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఏటా కూడా ఇస్తున్నారు. ఈ సంవత్సరానికి గాను అమెరికాకి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? మరి ఈ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ ఏ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రారంభించింది అంటే శ్రీ రామానుజన్ సెంటర్ శాస్త్ర యూనివర్సిటీ అనేది తమిళనాడులో ఉంది. ఈ పురస్కారం ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి స్మృతిగా స్థాపించడం పడింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పురస్కార గ్రహీతలు మనం చూస్తాం. కానీ పురస్కార గ్రహీత కండిషన్ ఏంటంటే 32 సంవత్సరాల లోపు వ్యక్తులకు ఇస్తారు. 32 సంవత్సరాలు అంతకంటే పైబడిన వ్యక్తుల పేర్లను పురస్కార ప్రకటన సందర్భంగా పరిగణలోకి తీసుకోరు. 32 years అండ్ బిలో యువ మ్యాథమెటిషియన్స్ని ఎంకరేజ్ చేసేందుకు భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన వ్యక్తులని కూడా పురస్కార గ్రహీతలుగా ప్రకటించవచ్చు. ఓకేనా? సో ప్రతి సంవత్సరం 32 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువ గణిత శాస్త్రవేత్తలకు రామానుజన్ ప్రభావిత రంగాల్లో చేసిన విశిష్ట కృషికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సంవత్సరం పురస్కార గ్రహీత అలెగ్జాండర్ స్మిత్. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో ఇక రామానుజన్ గారు తన టైం పీరియడ్ గుర్తుంచుకోండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు తను జీవించి ఉండేవాడు. గణిత శాస్త్రంలో తనకంటూ ప్రత్యేకత, తను ఏ రంగంలో విప్లవాత్మక సిద్ధాంతాలు ప్రవేశపెట్టాడు, ఇన్ఫినిట్ సిరీస్, మాడ్యులర్ ఫార్మ్స్, పార్టిషన్స్ గణిత రంగానికి సంబంధించి. ఓకేనా? ఇక శాస్త్ర యూనివర్సిటీ షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ, ఇది తిరువయూరులో ఉంది, తమిళనాడు. 1984లో ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. లాస్ట్ ఇయర్ పురస్కార గ్రహీత పేరును కనుక మనం చూస్తే ఆండ్రూ స్టూవర్ట్. ఓకేనా? ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల గురించి కదా ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. మడగాస్కర్ దేశానికి కొత్త ప్రధాని గారు రావడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు కొత్త ప్రధానిని ఆ దేశంలో నియమించడం జరిగింది. ఏ దేశంలో అయినా కూడా గుర్తుపెట్టుకోండి, దేశ ప్రధానిని నియమించే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి ప్రెసిడెంట్ కీలక పాత్ర పోషిస్తారు. మరి అలాంటి మడగాస్కర్ దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు రావడం జరిగిందంటే జనరల్ రూఫిన్ ఫార్చునాట్ జాఫిసాంబో అని గుర్తుంచుకోండి. ఓకేనా? 2020 అక్టోబర్లో మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రజోయెలినా. సో మడగాస్కర్ దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్. ఓకేనా? తను దేశానికి కొత్త ప్రధానిగా జనరల్ రూఫిన్ ఫార్చునాట్ జాఫిసాంబో తనని నియమించడం జరిగింది. ఈ నియామకం దేశంలో జరుగుతున్న విద్యుత్ అంతరాయాలు మరియు నీటి కొరతలపై ప్రజా నిరసనల నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని రద్దు చేసిన అనంతరం జరిగింది. ఆ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. మడగాస్కర్లో సమస్యల ప్రస్తుత కాలంలో నూతన ప్రధాని నియామకం అనేది ఇక్కడ ప్రత్యేకంగా నిలిచింది. జాఫిసాంబో 2018 నుండి పదవిలో ఉన్న క్రిస్టియన్ ఎన్సే స్థానాన్ని భర్తీ చేస్తారు. ఎవరంట? క్రిస్టియన్ ఎన్సే ఇప్పటి వరకు మడగాస్కర్ దేశంలో ప్రధానిగా ఉండే, తన స్థానంలో జాఫిసాంబో రాబోతున్నారు ప్రధానిగా. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో అసలు పదవి మార్పుకి కారణం, ఎందుకు కొత్త ప్రధాని వచ్చారు అంటే విద్యుత్ నీటి కొరతలపై ఆ దేశంలో నిరసనలు, పరిపాలన వైఫల్యాలు అనేవి జరుగుతున్నాయి. ఓకేనా? ఇక సైనిక నేపథ్యం కలిగిన నాయకుడు దేశ పరిపాలనలోకి రావడం మడగాస్కర్ రాజకీయాల్లో పెద్ద మార్పుగా పరిగణించబడుతుంది. ఈ వ్యక్తి జాఫిసాంబో సైనిక నేపథ్యం ఉన్న వ్యక్తి.
ఇక ఏదైనా ఒక దేశం గురించి మీకు చెప్పేటప్పుడు ఆ దేశానికి సంబంధించి బేసిక్ థింగ్స్ చెప్తున్నాను. ఆ దేశ రాజధాని ఏంటి, ఆ దేశ కరెన్సీ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అని చెప్పేసేసి. మడగాస్కర్ దేశ రాజధాని వచ్చేసి యాంటాననరివో దేశ రాజధాని క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి మలగాసి ఆరియారి. ఓకేనా, అధికారిక భాషలు ఫ్రెంచ్ అక్కడ, రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వ్యక్తుల గురించి కదా. సో ఫోర్బ్స్ జాబితా, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ అంటాము. దాదాపు మన భారతదేశానికి సంబంధించిన రిచ్ లిస్ట్ రిలీజ్ అయింది ఇక్కడ. ఫోర్బ్స్ అనే సంస్థ అమెరికా దేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థ. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సంపన్నులకి సంబంధించిన గణాంకాలు ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. మన భారతదేశానికి సంబంధించి రిచ్ లిస్ట్ని రిలీజ్ చేసింది. మరొకసారి మన భారతదేశం నుండి అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత అంబానీ గారు నిలిచారు. మళ్ళీ ముఖేష్ అంబానీ గారే నెంబర్ 1 మన భారతదేశంలో అత్యంత సంపన్నుడు. ఈ టాపిక్ చూడండి, ఎందుకంటే గత పోటీ పరీక్షల్లో హురున్ రిచ్ లిస్ట్ గురించి కానివ్వండి, బ్లూంబర్గ్స్ రిచ్ లిస్ట్ గురించి కానివ్వండి, ఫోర్బ్స్ జాబితా గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ని చెప్తున్నాను. ఓకేనా. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా తొలి స్థానంలో మరొకసారి ముఖేష్ అంబానీ గారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ఇండియాస్, మన భారతదేశానికి సంబంధించే ఇండియాస్ 100 రిచెస్ట్ పీపుల్ 2025 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరొకసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు, కొనసాగుతున్నారు. ఆయన మొత్తం ఆస్తులంట $105 బిలియన్ అంట. $105 బిలియన్. గత ఏడాదితో పోలిస్తే 12% తగ్గిన దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని కొనసాగించారు తను. గతంతో పోలిస్తే తగ్గిన ఆస్తుల విలువ అయినా కూడా తనే నెంబర్ 1 అంట. ఇక 2వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నాడు, తను $92 బిలియన్ సంపదతో. ఇక 3వ స్థానంలో సావిత్రి జిందాల్ గారు, తన యొక్క ఆస్తి విలువ వచ్చేసి $40 బిలియన్. 4వ స్థానం సునీల్ మిట్టల్, 5వ స్థానం శివన్ అడార్. ఇక 2025లో భారతదేశంలోని 100 మంది కుబేర్ల కలిపి సంపద 9% తగ్గి $1 ట్రిలియన్ వద్ద నిలిచిందంట. ఫోర్బ్స్ ప్రకారం ఈ తగ్గుదలకు స్టాక్ మార్కెట్ మార్పులు, గ్లోబల్ ఆర్థిక మందగమనం, ఎగుమతి తగ్గుదల వంటి అంశాలు కారణాలు అంట. సరిపోతుంది. ఇక ముఖేష్ అంబానీకి సంబంధించిన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్స్, టెలికాం కానివ్వండి, రీటైల్ అండ్ గ్రీన్ ఎనర్జీ విషయంలో కీలకం. ప్రధాన కేంద్రం వచ్చేసి వాళ్ళ సంస్థ ముంబై. ఇక గౌతమ్ అదానీ గ్రూప్ పోర్ట్స్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ప్రధాన కార్యం వచ్చేసి గుజరాత్, అహ్మదాబాద్. సావిత్రి జిందాల్, ఓపీ జిందాల్ గ్రూపు, తను స్టీల్, పవర్, సిమెంట్, ఇన్ఫ్రా రంగానికి సంబంధించిన వ్యక్తి. ప్రస్తుతం తను హర్యానా రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళ ప్రస్తుతం తను. ఓకేనా, సరిపోతుంది. ఫోర్బ్స్ అమెరికాకు చెందిన వ్యాపార పత్రిక, 1917లో స్థాపించబడింది. ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్. ఓకేనా. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ని అక్టోబర్, నవంబర్లో రిలీజ్ చేస్తారు. సో అక్టోబర్ కదా రిలీజ్ అయింది. ఇక కంటిన్యూషనే స్పెషల్ టాపిక్ ఇక్కడ. సో దేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ గారు. సో ఒకవేళ ఇంతకుముందు ఇండియాస్ టాప్ 100 రిచెస్ట్ పర్సన్స్ అని చెప్పాను. అందులో టాప్ ఎవరున్నారు అన్నాను, ముఖేష్ అంబానీ గారు, సెకండ్ అదానీ గారు, థర్డ్ జిందాల్ గారు అన్నాను కదా. కానీ మహిళల్ని కనుక తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ అకార్డింగ్ టు ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం ఎవరు అంటే సావిత్రి జిందాల్ గారు. ప్రస్తుతం తను హర్యానా రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. తను అస్సాం రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ఇండియాస్ 100 రిచెస్ట్ పీపుల్ 2025 జాబితాలో దేశంలోని అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ మరొకసారి నిలిచారు. ఆమె ఓపీ జిందాల్ గ్రూప్ యజమాని మరియు ప్రస్తుతానికి హర్యానాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఆమె $40 బిలియన్ సంపదతో 3వ స్థానంలో. అలాగే టాప్ 10 బిలియన్ ఉన్న ఏకైక మహిళ అంటే టాప్ 10లో మాత్రం ఏకైక మహిళ. గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద తగ్గినా కూడా దేశంలో అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. సో ఓకేనా. అస్సాం సంబంధించి టిన్సుకియా ప్రాంతానికి చెందినవారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించేది అండ్ నియామకాలను చూసే సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి పార్ట్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 14వ భాగంలో చూస్తాము. 14వ భాగము ఆర్టికల్
315 నుండి 323 వరకు చూస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అందులో భాగంగా ఆర్టికల్ 315లో యూపీఎస్సీ కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానివ్వండి అండ్ ఎట్సెట్రా ఇవన్నీ చూస్తాము. సో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థ, నియామకాలకు సంబంధించిన కీలక సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా ప్రస్తుతానికైతే తాత్కాలిక పదవిలో ఉంటారు. ఇక రెగ్యులర్ చైర్మన్ నియామకం అయ్యే వరకు తనే ఎవరు అంటే శశిధర్ గారు, సి శశిధర్. ఆల్రెడీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుడిగా ఉన్నాడు. తనకే అదనపు బాధ్యతలు ఇచ్చారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా. ఎవరి స్థానంలో అంటే అనురాధ గారు ఉండే ఇప్పటివరకే. సో తను నిన్నటి రోజున తన టైం పీరియడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కొత్త వ్యక్తి అనేది రావడం జరిగారు. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పనిచేస్తున్న సి శశిధర్కు చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. సో ఎవరి పదవి విరమణ తర్వాత? అనురాధ గారి పదవి విరమణ తర్వాత. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుండి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అంటే 1956, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే 2014, గుర్తుంచుకోండి. ఓకేనా. సో చైర్మన్ పదవీ కాలం ఎలా ఉంటుందంటే 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాల వయసు వరకు, ఏది ముందైతే అది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సాధారణంగా ఒక చైర్పర్సన్ అండ్ గరిష్టంగా 10 మంది వరకు సభ్యులు ఉంటారు. వీళ్ళని నియమించేవారు ఎవరు అంటే రాష్ట్ర గవర్నర్. ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లని మరియు సభ్యులను, చైర్మన్ని సభ్యులను నియమించేది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది రాజ్యాంగం ప్రకారము. కానీ వాళ్ళను తొలగించే అధికారం మాత్రం గవర్నర్కు ఉండదు. తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మీకు పాలిటీ క్లాసెస్లో ఇవన్నీ చెప్పాను. అభ్యర్థులందరూ కూడా మన ఇండియన్ పాలిటీ క్లాసెస్ని చూడండి. మీకు కంప్లీట్ కోర్స్ అందించాను మీకు నేను. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు అన్ని కోర్సెస్ కూడా పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఇండియన్ పాలిటీ కోర్స్ చూడండి. మీకు కంప్లీట్ కోర్సు కోర్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసాను అండ్ వర్ధమాన అంశాలను కూడా జోడిస్తూనే ఉన్నాను చూడండి. ఓకేనా. అందులో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. రైట్. ఇక రాజ్యాంగంలోని సంబంధిత ఆర్టికల్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అంటే ఆర్టికల్ 315 కేంద్ర మరియు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు, ఆర్టికల్ 316 చైర్మన్ మరియు సభ్యుల నియామకం గురించి, ఆర్టికల్ 317 పదవి నుంచి తొలగింపు నిబంధనలు ఇటువంటివి ఉంటాయి. రైట్. ఇక అంతర్జాతీయ అంశాలు చూద్దాము. అతిపెద్ద, అతి చిన్న, మొట్టమొదటి ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. సూపర్లేటివ్స్. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. చైనాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ అనట్లేదు, సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది నిర్మాణం పూర్తయింది. దీనికి సంబంధించి ఇలాంటి టాపిక్స్ చూసేటప్పుడు ఎక్కడ, ఎవరు ఏర్పాటు చేస్తారు, ప్రత్యేకత ఏంటి, సరిపోతుంది. ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్. సో చైనా అక్టోబర్ 2025లో ప్రపంచంలోనే తొలి సోలార్ థర్మల్ పవర్ స్టేషన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ను చైనా 3 గార్జెస్ కార్పొరేషన్, 3 గార్జెస్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఆ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు. ఇది గోబీ డిజర్ట్, గోబీ ఎడారిలోని గాన్సు ప్రావిన్స్లో ఉందంట. గోబీ డిజర్ట్ ఎక్కడ ఉందంటే చైనాలో. ఈ ప్రాజెక్టు సూర్యశక్తిని వేడి రూపంలో నిల్వ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అత్యాధునిక సోలార్ థర్మల్ టెక్నాలజీలో ఒక ప్రధాన మైలురాయి అంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక కేంద్రీకృత సూర్యవేడి 570 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగి ఈ వేడి మెల్ట్ సాల్ట్ సిస్టమ్ ద్వారా నిల్వ చేయబడుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర ఉంటుంది దీని ద్వారా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ హెడ్డింగ్ చూడండి. ఎక్కడ, ఎవరు ఏర్పాటు చేస్తారు, సరిపోతుంది. రైట్. సో సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటంటే ఇది కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతిని అద్దాల ద్వారా కేంద్రీకరించి వేడిని ఉత్పత్తి చేసి ఆ వేడి ద్వారా ఆవిరి టర్బైన్ను నడిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఓకేనా. సో WHO గ్లోబల్ టొబాకో రిపోర్ట్ 2025 అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏదైనా ఒక నివేదిక గురించి, ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ చూడండి. ఎందుకు కవర్ పేజ్ చూడండి అంటున్నానంటే కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే టైటిల్ ఉంటుందో అదే లాంగ్వేజ్ని చూడండి, ట్రాన్స్లేషన్ చేయకండి.
సెకండ్ వచ్చేసి ఆ కవర్ పేజ్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు. ఒకవేళ మన జాతీయ స్థాయిలో అయితే ఏ సంస్థ రిలీజ్ చేసింది, అంతర్జాతీయ స్థాయిలో అయితే ఏ అంతర్జాతీయ సంస్థ రిలీజ్ చేసింది, దేనికోసం ఉద్దేశించబడింది. పర్ఫెక్ట్గా మనకు అక్కడ సగం ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ అనేది 1948 ఇయర్ ఏప్రిల్ 7న ఏర్పాటైన సంస్థ. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి టెడ్రస్ అదనం గారు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. ఇకపోతే డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి రీసెంట్గా విడుదలైన నివేదిక డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రెండ్స్ ఇన్ ప్రివలెన్స్ ఆఫ్ టొబాకో యూజ్ 2000-2024 అండ్ ప్రొజెక్షన్స్ 2025 to 2030 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెంట్గా విడుదల చేసిన నివేదిక పేరుని చూడండి. 6th ఎడిషన్. నివేదిక పేరుని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేషన్ చేయకండి. ఈ నివేదిక ప్రకారము బంగ్లాదేశ్, భారత్, నేపాల్ అనే 3 సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ 2025 నాటికి కనీసం 30% పొగాకు వినియోగం తగ్గింపును సాధించే దిశగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. తగ్గిస్తున్నాయి. పొగాకు వినియోగం తగ్గడం అనేది మంచిది, మనం సంబరపడాల్సిన విషయం. అందులో మన భారతదేశం ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది. ఓకేనా. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ పర్ఫార్మెన్స్. ఓకేనా. ఇక తక్కువ స్థాయి తగ్గింపులు మాత్రమే కనిపిస్తున్న దేశాలు, అంతగా ఆశించినంతగా తగ్గుదల కనబడట్లేదు టొబాకో వినియోగ విషయంలో. ఆ దేశాలు ఏంటంటే భూటాన్, నార్త్ కొరియా, మాల్దీవ్స్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్. ఇక ప్రపంచ స్థాయి గణాంకాలు కనుక మనం చూస్తే పొగాకు వినియోగదారులు ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే 2000 సంవత్సరంలో 1.38 బిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా టొబాకో యూజర్స్, కన్జ్యూమర్స్. అది కాస్త 2024 వరకే 1.2 బిలియన్ మంది ఉన్నారంట. తగ్గుముఖం పట్టింది. 2025 నాటికి మరింతగా 1.08 బిలియన్కు పడిపోవచ్చని అంచనా. ఇది 27% రిలేటివ్ రిడక్షన్ అంట. ఇక ఈ సిగరెట్స్, వేపింగ్. డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా ప్రపంచ స్థాయి ఈ సిగరెట్ల వినియోగ గణాంకాలను కూడా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ మంది ఈ సిగరెట్లు వినియోగిస్తున్నారంట. వీరిలో సుమారు 86 మిలియన్ మంది ఉన్నత ఆదాయ దేశాల్లో, హై ఇన్కమ్ కంట్రీస్లో నివసిస్తున్నారని ఈ నివేదిక చెప్తున్న గణాంకాలు. నివేదికలో గణాంకాలు చూడండి సరిపోతుంది. నివేదిక పేరు, ఎవరు రిలీజ్ చేశారు, గణాంకాలు. ఎనఫ్. ఎంతవరకైతే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంటో అంతవరకే చూడండి. రిపోర్ట్ మొత్తం చదవండి అని చెప్పట్లేదు, కానీ ఆ రిపోర్ట్ నుండి ఈ పాయింట్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను అనుభవం ద్వారా. ఇక భారతదేశానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు చూద్దాము. భారత్లో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది 2007 సంవత్సరంలో ప్రారంభమైంది. సో టొబాకో వినియోగాన్ని తగ్గించడం కోసము 2007 నుండి నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ప్రారంభమైంది. సో కాట్పా 2003 సంవత్సరం. కాట్పా అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్. ఒక చట్టం. ఏదైనా ఒక చట్టం గురించి నేర్చుకునేటప్పుడు పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకునేటప్పుడు కన్సర్న్ ఇయర్ని చూడండి. కాట్పా యాక్ట్ ఏ ఇయర్ అంటారు? 2003. ఆ చట్టం ద్వారా ఉత్పత్తుల ప్రకటనలు, విక్రయాలు, పబ్లిక్ ప్లేస్ వినియోగంపై నియంత్రణలు ఉన్నాయంట. ఇక గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే 2016-17 ప్రకారం భారత్లో సుమారు 28.6% పెద్దలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తారు. ప్రభుత్వ లక్ష్యం వచ్చేసి 2025 నాటికి పొగాకు వినియోగంలో 30% తగ్గింపు, 2030 నాటికి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మరణాల తగ్గింపు అంట. ఓకేనా. సరిపోతుంది. డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి కీలక అంశాలు. ఓకేనా. సరిపోతుంది. ఇక విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 ప్రారంభం అనేది న్యూస్లోకి వచ్చింది. ఎంపవరింగ్ యూత్ చేంజ్ మేకర్స్ ఫర్ ఏ టొబాకో ఫ్రీ ఫ్యూచర్. మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశాన్ని టొబాకో ఫ్రీ ఇండియాగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయోగాలు. ఈ క్యాంపెయిన్ అంటే అవగాహన, టొబాకో తీసుకోవడం వల్ల జరిగే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, కన్సిక్వెన్సెస్, ఇవన్నిటి పట్ల కూడా విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించడానికి. మరి ఈ అవగాహన కార్యక్రమం పేరు గుర్తుంచుకొని టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0. మరి ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించినాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యార్థులు అంటున్నా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రస్తుతం.
నెక్స్ట్ ఇంకొక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు ఉన్నారు. ఈ 2 మంత్రిత్వ శాఖల వారు సంయుక్తంగా టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0ని ప్రారంభించడం జరిగింది. సో 2025 అక్టోబర్ 9న విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.1ను ప్రారంభించాయి. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుంది. 60 రోజుల పాటు అవగాహన, టొబాకో ప్రోడక్ట్స్ పట్ల అవగాహన కల్పిస్తారు. దానివల్ల కలిగే నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా. దీని ప్రధాన లక్ష్యం పాఠశాలలు, కాలేజీలు, వృత్తి శిక్షణ సంస్థల్లో పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా యువత ఆరోగ్యాన్ని కాపాడము. ఈ కార్యక్రమం వికసిత భారత్ 2047. వికసిత భారత్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలు చూడనున్న సందర్భం 2047 సంవత్సరం. అప్పటికి మనం సాధించాల్సిన లక్ష్యాలు, వికసిత భారత్ లక్ష్యాలను చూస్తున్నాం. భారత ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పొగాకు రహిత తరం, టొబాకో ఫ్రీ జనరేషన్ నిర్మాణానికి బాటలు వేయడానికి. ఓకేనా? సో ఈ క్యాంపెయిన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే విద్యార్థుల్లో పొగాకు వినియోగంపై అవగాహన పెంచడము, విద్యా సంస్థల్లో నో టొబాకో జోన్ గుర్తులను ఏర్పాటు చేయడము, కాట్పా యాక్ట్, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ అమలును మరింత బలోపేతం చేయడము, పాఠశాల ఆరోగ్య కమిటీలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ ద్వారా యువతలో మద్దతు వలయాలు లేదా పీర్ నెట్వర్క్స్ని ఏర్పాటు చేయడం, విద్యార్థుల సమాజానికి రోల్ మోడల్గా పొగాకు వ్యతిరేక వైఖరిని పెంపొందించడం అనేది కీలక లక్ష్యాలు అంట. సరిపోతుంది. ఓకేనా? సో ఈ కార్యక్రమం టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రేమ్వర్క్ కింద అమలవుతుంది. రైట్? సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం ఎవరు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరు? సరిపోతుంది. సో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 1, 2 ఇప్పుడు 3 కదా. ఇవి గతంలో 2022లో ప్రారంభము అండ్ 2023-24లో 2వ దశ ప్రారంభము. అప్పుడు సాధించిన దశలు ఏంటని. ఇక ఆఫ్రికా మరియు దీవి దేశాలు, ఐలాండ్ కంట్రీస్లో సోలార్ పంపుల పథకాలని ప్రారంభించడానికి పిఎం కుసుమ్ మరియు పిఎం ముఫ్త్ బిజ్లీ యోజన, ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి సూర్యఘర్ కార్యక్రమం. ఇవి భారతదేశానికి సంబంధించిన అద్భుత పథకాలు. సౌరశక్తికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చొరవ సౌరశక్తి కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడము. అందులో భాగంగా మీరు అబ్జర్వ్ చేస్తే 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ మన ఇండియాలో ఉంది, గురుగ్రామ్, హర్యానా. ఇక 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం పూట భారత ప్రధాని గారు పిఎం సూర్యఘర్ అని ఒక ప్రకటన చేశారు. మన ఇంటి పైకప్పులు ఉంటాయి కదా, సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి సౌరశక్తిని ఉత్పత్తి చేద్దామని, అలా సౌరశక్తి ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దామని ఆ చెప్పిన ప్రకటన మేరకు 2024 ఫిబ్రవరి 13వ తేదీన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని ఒక ఇనిషియేటివ్ వచ్చేసింది, ప్రారంభమైంది. అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. మరి భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాలు విశ్వ దేశాలు లేదా వివిధ దేశాలకి వ్యాపిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి. అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఇటీవల అబుదాబిలో ఏర్పాటైంది. భారతదేశ తొలి రక్షణ తయారీ కేంద్రం ఇటీవల మొరాకోలో ప్రారంభమైంది. అలా మన భారతదేశానికి సంబంధించిన టెక్నాలజీస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా విశ్వవ్యాప్తమవుతున్నాయి. అందులో పిఎం కుసుమ్, సూర్యఘర్ వీటిని కూడా ఇక గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన చూపించాలని చెప్పేసి రానున్న ఒక సదస్సు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 8th అసెంబ్లీ అనేది ఈ మంత్ ఎండింగ్లో జరగబోతోందని నిన్న క్లాస్లో చెప్పాను కదా. అందులో వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారంట. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు కదా, వారు దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. సో చూడండి. సో కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ చూడండి. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ పథకాన్ని ఆఫ్రికా మరియు దీవి దేశాలకు మోడల్గా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి గారు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారము పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్ పథకాలను ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 8th అసెంబ్లీ మీటింగ్ అక్టోబర్ ఎండింగ్లో జరగబోతుంది 27th నుండి. అందులో ప్రదర్శిస్తారంట. ఈ ప్రదర్శన 8th జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ నెలలో జరగనుంది. సో పిఎం కుసుమ్ ప్రారంభం ఎప్పుడు, మనము వ్యవసాయ భూములు ఉంటాయి కదా, అక్కడ సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి వ్యవసాయ భూముల్లో సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడము, పంపు సెట్లకు కావాల్సిన విద్యుత్ను అక్కడ నుండే పొందడము. ఆ ప్రోగ్రాం 2019 సంవత్సరంలో ప్రారంభమైంది. మొత్తం వ్యయం వచ్చేసి 34,000 కోట్ల రూపాయలు. లక్ష్యం వచ్చేసి వ్యవసాయ రంగంలో సౌరశక్తి మౌలిక వసతులను బలోపేతం చేయడము అండ్
రైతుల భూములపై 100 గిగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం. మొదట 2022 నాటికి 308 గిగావాట్ల సౌర సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్న అది సాధ్యం కాకపోవడంతో కొత్త లక్ష్యం 348 గిగావాట్లు గడువు మార్చి 2026గా నిర్ణయించారు. తర్వాత రివైజ్ చేశారు. ఓకేనా, సరిపోతుంది. సెప్టెంబర్ నాటికి పథకంలోని 17.5 లక్షల స్టాండలోన్ సోలార్ పంపుల్లో 70% ఇప్పటికే ఏర్పాటు చేశారు. డీసెంట్రలైజ్ గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూవబుల్ ప్లాంట్లు కేవలం 6% మాత్రమే ఏర్పాటు చేశారంట. సరిపోతుంది. రైట్. ఇక అంతర్జాతీయ అంశాల్లో భాగంగా వివిధ దేశాలతో మన భారతదేశం కుదుర్చుకుంటున్న ఒప్పందాలు. ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళారు. ఆస్ట్రేలియా గత నెలలో మనం చూసాము మొరాకో పర్యటన, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన. ఈ పర్యటన సందర్భంగా కాన్బెరాలో, ఆస్ట్రేలియాలోని కాన్బెరాలో ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రితో మన రాజ్నాథ్ సింగ్ గారు భేటీ అయి కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలు. ఆ 3 కీలక ఒప్పందాలు ఏంటో చూడండి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో కాన్బెరాలో చర్చలు జరిపిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా మధ్య సమాచార పంపిణీ, సముద్ర సహకారము మరియు సంయుక్త సైనిక చర్చలపై 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగినాయంట. దేనిపైన? సమాచార పంపిణీ, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్, సముద్ర సహకారం మరియు సంయుక్త సైనిక చర్చలపై. ఈ ఒప్పందాలు సైనిక సహకారం, సైబర్ రక్షణ, సముద్ర భద్రత, మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, జాగ్రత్త చర్యలతో సంబంధము మరియు సమాచార మార్పిడిలా విస్తృతంగా రూపొందించబడ్డాయంట. ఒప్పందాల ద్వారా సముద్రాల్లో సామూహిక శోధన, రియల్ టైం సమాచారం పంచుకోవడం మరియు నేపథ్యంలో వ్యవహరించే భాగస్వామ్య యంత్రాంగాలు బలోపేతం చేయాల్సిన స్థిర సంకేతం ఇచ్చారు. రక్షణ ఉత్పత్తుల సంయుక్త తయారీ, టెక్నికల్ కోవెంచర్స్ మరియు రక్షణ సాంకేతికల భాగస్వామ్యంపై డైలాగ్ అనేది జరిగింది. రక్షణ అస్థిరతలకు సముద్ర మార్గాల్లో నిర్బంధ వాణిజ్య నిర్వహణకు సంబంధించిన ఇండో పసిఫిక్ ప్రాంతీయ భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం తెలియజేయడం జరిగిందంట. సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఈనామ్. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన మార్కెట్ ఫెసిలిటీస్లో భాగంగా ఈనామ్ విస్తరణ, ఇందులో మరొక 9 ప్రోడక్ట్స్ని చేర్చారు. ఆ ప్రోడక్ట్స్ ఏంటి మరి? వీటి చేరికతో ఈనామ్ సంబంధించి 247కి చేరింది సంఖ్య అందులో ఐటమ్స్. సో జాతీయ వ్యవసాయ మార్కెట్ విస్తరణకి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈనామ్ ఫుల్ ఫామ్ చూడండి. ఫస్ట్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ ఈనామ్ పరిధిని విస్తరించింది. 9 ప్రోడక్ట్స్ని, 9 కొత్త వ్యవసాయ వస్తువులను చేర్చింది. దీంతో మొత్తం ఈనామ్లో సంఖ్య 247 చేరింది. ఏం లేదు, అగ్రికల్చర్ మార్కెట్ ప్లేస్, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా. ఓకేనా. ఈనామ్ అంటే జాతీయ వ్యవసాయ మార్కెట్, నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేది దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఒకే డిజిటల్ వేదికపై కలిపే ఒక ఎలక్ట్రానిక్ వాణిజ్య పోర్టల్. వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా ఈ పోర్టల్ ద్వారా మనం చూడవచ్చు. ఎప్పుడు ప్రారంభమైంది ఈనామ్ అంటే 14th ఏప్రిల్ 2016. చూడండి డేట్స్ ఇంపార్టెంట్. ఏదైనా ఇనిషియేటివ్కి సంబంధించి, పోర్టల్కి సంబంధించి చాలా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది ఈనామ్ అంటే? నేషనల్ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఓకేనా. సో ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఈనామ్ ప్రధాన లక్ష్యాలు ఏంటంటే దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల ఏకీకరణ చేయడము, కొనుగోలుదారులు అమ్మకందారుల మధ్య సమాచార అసమానత తొలగింపు, డిమాండ్ సరఫరా నాణ్యత ఆధారంగా పారదర్శక ధర నిర్ణయించడము. ఇక ప్రధాన విధులు డిజిటల్ మార్కెట్ ప్లేస్. ఓకేనా. ధరల పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు, సులభ లావాదేవీలు, లబ్ధిదారులు. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక కొత్తగా 9 ప్రోడక్ట్స్ని చేర్చారు. ఆ చేరికతో ఎంతకు చేరిందన్న సంఖ్య 247 ఇన్ ఈనామ్. ఆ 9 ప్రోడక్ట్స్ ఏంటని కూడా ఇక్కడ ఇచ్చాను. గ్రీన్ టీ, అశ్వగంధ డ్రై రూట్స్, మస్టర్డ్ ఆయిల్, లావెండర్ ఆయిల్, మెంత ఆయిల్, ఆలివ్ ఆయిల్, లావెండర్ డ్రైడ్ ఫ్లవర్, బ్రోకెన్ రైస్. ఈ విస్తరణతో ఈనాంలో వ్యాపార వైవిధ్యం పెరగడంతో పాటు గ్రామీణ ఆదాయాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇక ఈనాం నిర్వహణ సంస్థ స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. ఓకేనా, సరిపోతుంది. ఈనాం స్ఫూర్తి ఏంటంటే 1 నేషన్ 1 మార్కెట్ 1 లైసెన్స్. రైట్. ఇక ఒక సదస్సుకి సంబంధించి ఇన్ఫ్యూజ్ అనే ఒక సమ్మిట్ జరగబోతుంది. షెడ్యూల్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరి పరిధిలో అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో
ఇన్ఫ్యూజ్ సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది, ఉద్దేశం ఏంటో చూడండి. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ మాత్రమే వార్తల్లోకి వచ్చింది. సమ్మిట్ జరిగిన తర్వాత మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఆ సమ్మిట్ యొక్క అవుట్కమ్ ఏంటో కూడా చూడాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో డిసెంబర్ 4, 5 2 తేదీల పాటు హైదరాబాద్లో ఇన్ఫ్యూజ్ సమ్మిట్, ఇన్నోవేషన్స్ ఇన్ న్యూట్రిషన్, ఫుడ్ ఫర్ యూనిఫైడ్ సొల్యూషన్స్ అండ్ ఎంపవర్మెంట్. ఇన్ఫ్యూజ్ సమ్మిట్, ఇన్ఫ్యూజ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఇన్నోవేషన్స్ ఇన్ న్యూట్రిషన్, ఫుడ్ ఫర్ యూనిఫైడ్ సొల్యూషన్స్ అండ్ ఎంపవర్మెంట్ సమ్మిట్ని నిర్వహించేవారు ఎవరంట, ICMR NIN. ఎప్పుడు డిసెంబర్ 4th, 5th. ఉద్దేశం ఏంటంటే పోషణ మరియు ఫుడ్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడం మరియు దేశంలో ఉన్న పోషక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనడము. రైట్. ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, హెల్త్, డిజిటల్ టూల్స్ రంగాల్లో కొత్త పరిష్కారాలను కనుగొనడము, యువ శాస్త్రవేత్తలు మరియు స్టార్టప్స్కి వేదిక కల్పించడం అనేది ఈ సదస్సు యొక్క ఉద్దేశము. రైట్. ఇక ICMR ఎప్పుడు ఏర్పాటైంది, 1911లో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక ICMR పరిధిలోని NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, 1918లో ఏర్పాటైంది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఒక పరిశోధన. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇన్నోవేషన్స్ లేదా పరిశోధనల గురించి మనం చూస్తున్నాము. కానీ పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్కి సంబంధించి ఎంతవరకు అయితే చూడాలో అంతవరకు చూడండి. ఆ పరిశోధన మొత్తాన్ని అడగరు. స్టెప్ బై స్టెప్ మొదటి దశలో ఏం జరిగింది, రెండో దశలో, మూడో అవన్నీ అడగరు. ఏ పరిశోధనతో ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారో దాని యొక్క ప్రత్యేకత ఎలా ఉండబోతుంది అంతే. సో ఇక్కడ క్యాన్సర్పై పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనే అంశంతో ఏ శాస్త్రవేత్తలు న్యూస్లోకి వచ్చారంటే కోల్కతా శాస్త్రవేత్తలు. కోల్కతాలోని ఒక ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. 2006 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ అది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్కతాకు చెందిన శాస్త్రవేత్తల బృందం క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే స్నేహపూర్వక బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని అభివృద్ధి చేశారు. ఈ బ్యాక్టీరియా రోగి శరీరంలో ఉండి క్యాన్సర్ కణాలపై ప్రత్యక్షంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుందంట. కామన్గా క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ కదా, అలా కాకుండా ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని శరీరంలోకి పంపి ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ను రీప్రోగ్రామింగ్ ద సప్రెసివ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్ పేరుతో అభివృద్ధి చేశారు. సరిపోతుంది. ఓకేనా. ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను ఇటీవల అభివృద్ధి చేస్తూ ఏ శాస్త్రవేత్తలు న్యూస్లో ఉన్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అది ఎక్కడ ఉందంటే కోల్కతా, 2006 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. ఓకేనా. ఇక బ్రీతబుల్ ఆర్ట్, కామన్గా జన సమూహాలు ఎక్కువగా ఉండే చోట స్వచ్ఛమైన ఆక్సిజన్ లేదా గాలిని అందించే మొక్కలు నాటే అవగాహన కార్యక్రమము. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేందర్ యాదవ్ గారు రీసెంట్గా బ్రీతబుల్ ఆర్ట్ అనే ఒక ఇనిషియేటివ్తో న్యూస్లో ఉన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మంత్రిగా ఎవరున్నారు, భూపేందర్ యాదవ్ గారు బ్రీతబుల్ ఆర్ట్ పేరుతో కొత్త ఇనిషియేటివ్ని ప్రారంభించారు. ఇది గాలిని శుద్ధి చేసే మొక్కలతో రూపొందించిన జీవకళ నిర్మాణం. పట్టణాల్లో వాయు నాణ్యత, పర్యావరణ స్థిరత్వం, స్వచ్ఛ ఇంధనంపై అవగాహన కల్పించడం అనేది ఈ బ్రీతబుల్ ఆర్ట్ యొక్క ప్రత్యేకతను అంట. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు. ఇటీవల బ్రీతబుల్ ఆర్ట్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో. ఓకేనా. సరిపోతుంది. ఇందులో ఏ మొక్కలను ఉపయోగిస్తారు అంటే కామన్గా అరెకా పామ్, మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ, బ్యాంబూ పామ్ ఇటువంటివి. ఓకేనా. ఇక కొత్త లేదా నూతన జీవజాతులు. మీరు ఇలాంటి టాపిక్స్ని హిందూ పేపర్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ పేజ్లో కనబడతాయి. మీకు చెప్పే ప్రతి టాపిక్ మీకు ప్రతిరోజు క్లాస్ అందిస్తున్నాను, ఇక్కడ కంటెంట్ ఇస్తున్నాను. దీనికి సంబంధించిన సోర్సు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, మన రాష్ట్ర సమాచారానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఒకవేళ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయితే ఏవైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయో వాటి నుండి సేకరించిన సమాచారాన్ని, ఏదైనా ఒక సమాచారాన్ని మళ్ళీ ధృవీకరించుకున్న తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి, మీకు ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్లో భాగంగా 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే వార్తలు ఇచ్చిన ఒక టాపిక్ని మీకు కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, స్టాటిక్ జీకే అందిస్తున్నాను. అటు జీకే అయిపోతుంది, సబ్జెక్ట్ అయిపోతుంది, కరెంట్ అఫైర్స్ అయిపోతున్నాయి. ఇక ఏ పోటీ పరీక్షను కూడా మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు మీరు ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. ఇక నూతన
తేనెటీగ జాతి అనేది ఇటీవల న్యూస్లోకి వచ్చింది. ఇటువంటి చూస్తున్నప్పుడు వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి సరిపోతుంది. ఇక్కడ వార్తల్లోకి వచ్చిన నెసోలింక్స్ బ్యానాబిటానే నెసోలిక్స్ బ్యానాబిటానే ఇటీవల న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే ఒక హనీబీ తేనెటీగ జాతి. దీన్ని ఎక్కడ కనుగొన్నారు? వెస్ట్ బెంగాల్లోని సాల్ట్ లేక్ సెంట్రల్ పార్క్ ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. ఓకేనా. భారతదేశంలో ఇప్పటివరకు గుర్తించబడిన 7వ తేనెటీగ జాతిగా దీనికి పేరు వచ్చింది. ఓకేనా. ఆ పేరేంటి? నెసోలిక్స్ బ్యానాబిటానే. బ్యానాబిటానే అనేది ఒక ప్రాంతం. ఓకేనా. ఇక నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ గురించి తరచూ మనం వార్తలు చూస్తున్నాము. వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. అలా వెస్టర్న్ ఘాట్స్ అనేవి జీవ వైవిధ్యానికి ఆవాసంగా చెప్పొచ్చు. ఓకేనా. యునెస్కో హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. సో పశ్చిమ ఘాట్లో 4 కొత్త వృక్ష జాతుల ఆవిష్కరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. వృక్ష జాతులు సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి. కర్ణాటకలోని ధార్వాడ్ కర్ణాటక సైన్స్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ కోట్రేషా నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం 4 కొత్త మొక్కల జాతులను కనుగొంది. ఈ ఆవిష్కరణ వెస్టర్న్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. ఓకేనా, సరిపోతుంది. వాటి యొక్క పేర్లేంటి చూడండి, సరిపోతుంది. ఎగ్జామ్లో ఆ పేరు ఇస్తారు, సైంటిఫిక్ నేమ్ ఇచ్చి అదేంటి ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక మొక్క జాత, జీవజాత లేదా ఇటువంటివి అడుగుతారు. ఓకేనా. సో వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ని ఎప్పుడు పొందింది అంటే 2012లో. వెస్టర్న్ ఘాట్స్ ప్రస్తుతం ప్రపంచంలో 8 ప్రధాన హాట్స్పాట్స్లో ఒకటి. ఓకేనా. భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్లను కనుక మనం పరిశీలిస్తే మీరు జాగ్రఫీలో నేర్చుకుని ఉంటారు. ఒకటి వెస్టర్న్ ఘాట్స్, సెకండ్ ఈశాన్య హిమాలయాలు, మూడోది ఇండో బర్మా ప్రాంతము, నెక్స్ట్ సుండాల్యాండ్, అండమాన్ నికోబార్. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్న కూడా ఎలాంటిది అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. అభ్యర్థులు వేలాది మంది అభ్యర్థులు వీడియోని చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని మాత్రం వందలాది మాత్రమే ఇస్తున్నారు. నేను మీ నుండి కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోని చూడండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంగా క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఇక అడుగుతున్న ప్రశ్నకి మాత్రం తప్పనిసరిగా సమాధానం ఇవ్వండి. మీకు హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు, తప్పనిపించినా పర్లేదు, పోస్ట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ డే ఎలాగూ క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఎగ్జామినేషన్స్లో, కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్గా కనబడేది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇక ఈరోజు ప్రశ్న, వాట్సాప్కు పోటీగా అభివృద్ధి చేసిన దేశీయ యాప్ పేరేంటి? ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీనిని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? రీసెంట్గా మనం లాస్ట్ 1 మంత్లోనే ఈ టాపిక్ డిస్కస్ చేసాము. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఆ పేరు అనేది వైరల్ అవుతుంది. ఓకేనా. సో తమిళనాడు సంబంధించిన ఒక సంస్థ అభివృద్ధి చేసింది. ఈ ఆన్సర్ ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీత హంగేరియన్, అండ్ శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా అలెగ్జాండర్ స్మిత్, మ్యాథమెటిషియన్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇక మడగాస్కర్ దేశానికి కొత్త ప్రధానిగా జనరల్ రుఫిన్ ఫార్చునాట్ జాఫిసాంబో. ఇక ఫోర్బ్స్ సంపన్నుల జాబితా అనేది విడుదలైంది. మరొకసారి భారతదేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అండ్ భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ ఇటీవల ఫోర్బ్స్ జాబితా ద్వారా తెలిసిన అంశము. ఏపీపీఎస్సీ చైర్మన్గా శశిధర్ గారికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. సో కాన్స్టిట్యూషన్లో వీటికి సంబంధించిన స్థానం ఏంటి? అండ్ ప్రపంచంలో తొలి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది న్యూస్లో ఉంది. ఇక WHO గ్లోబల్ టొబాకో రిపోర్ట్ 2025, అందులో గణాంకాలు, ఏ దేశాలు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. అండ్ వార్తలు ఇచ్చిన ఒక అవగాహన కార్యక్రమము టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0, ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త ఇనిషియేటివ్. ఆఫ్రికా దివి దేశాల్లో సోలార్ పంపుల పథకం, దీన్ని ఎగ్జిబిషన్గా చూడబోతున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 8th అసెంబ్లీ జరగబోతుంది కదా ఈ మంత్ ఎండింగ్లో, అక్కడ చెప్తారు ఇది. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 కీలక ఒప్పందాలు రక్షణ రంగానికి సంబంధించి. నెక్స్ట్ ఈనామ్ విస్తరణ, కొత్తగా 9 అంశాల చేరిక. మొత్తం ఈనామ్లో ఇప్పటివరకు ఐటెం సంఖ్య 247కి చేరింది. ఈనామ్ అంటే ఏంటి?
అండ్ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ఇన్ఫ్యూజ్ అనే ఒక సమ్మిట్, ఇన్ఫ్యూజ్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఈ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు జరగబోతోంది, ప్రత్యేకత ఏంటి? క్యాన్సర్పై పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా సంబంధిత అంశంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్కతా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ బ్రీతబుల్ ఆర్ట్ అనే అంశంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన కొత్త తేనెతీగ జాతి మరియు వెస్టర్న్ ఘాట్స్లో కొత్తగా కనుగొన్న 4 మొక్కలు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి. ఇక ఈరోజు ప్రశ్న, వాట్సాప్కు పోటీగా అభివృద్ధి చేసిన దేశీయ యాప్ పేరేంటి? దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ, తమిళనాడు చెందిన సంస్థ పేరేంటి? సమాధానం తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అద్భుతంగా మీకు పరిచయం చేయడం జరిగింది, చూడండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.